హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే టైం 9:40 అవుతుంది. నేను కాలేజ్కి అయితే వెళ్తున్నాను టీచింగ్ అలాట్మెంట్ తీసుకోనికి. సో రేపటి నుంచి మనం స్కూల్లో టీచింగ్ చేయాలి కాబట్టి అలాట్మెంట్ తీసుకోనికి అయితే మనం కాలేజ్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈరోజు అయితే నేను బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట, మార్నింగ్ టు ఈవినింగ్ ఏమవుతుంది అనేసి. సో ప్లీజ్ వాచ్ ఇట్. ద హార్డెస్ట్ పార్ట్ ఈ జర్నీలో అంటే నా ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి పోయి మళ్ళీ రిటర్న్ రానికి హార్డెస్ట్ పార్ట్ ఇక్కడ అనమాట. ఏముండవు. ఇప్పుడు టైం వచ్చేసి 9:48 అవుతుంది. నేను 9:40కి స్టార్ట్ అయినా మా ఇంట్లో. 9:48 అవుతుంది. ఆటోలు ఉండవు ఇప్పుడు. 8:30కే వెళ్ళిపోతాయి. కానీ మనం అంత పొద్దుగా అలా రెడీ అవ్వము కాబట్టి సో ఏముండే ఇప్పుడు లిఫ్ట్లోకి పోవాలి. చూద్దాం ఏమన్నా లిఫ్ట్ వస్తుందా ఆర్ ఏమైనా ఆటో వస్తే ఎక్కిపోవాలి. ఇప్పుడు గంటలు నిల్చోవాలన్నమాట. మా విలేజ్ నుంచి 6 కిలోమీటర్స్ పోవాలి ఇప్పుడు ఆత్మకూరుకి. అక్కడ పోయిన తర్వాత బస్సెస్ అనమాట. విలేజ్ నుంచి అయితే బస్సెస్ ఉంటుండే ఒకప్పుడు, కానీ ఇప్పుడు రావట్లేదు. ఆ బస్సు 10 o'clock బస్సు ఉంటుంది, కానీ ఇప్పుడు రావట్లేదు. చూద్దాం ఏమైనా లిఫ్ట్ వస్తుందా రాదా అని. అదేంటో గైస్, అందరికి చలికాలం పెదాలు అయితే నాకెందుకు ఎండాకాలం పెరుగుతుంది. మీరు కూడా ఎవరైనా ఉన్నారా? ఎండాకాలం మొత్తం ఫేస్ అంతా ఎలర్జీలాగా అయ్యేది. నాకైతే మొత్తం ఘోరం అవుతుంది ఫేస్. ఎండాకాలం వేసి కోపం వస్తుంది నాకు. ఫేస్ అంతా ఇట్లా మొత్తం మంటలు తెస్తుంది. A few moments later. సో ఫైనల్లీ భువనగిరి బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం అనమాట. భువనగిరిలో నుండి మనం ఇప్పుడు గజ్వేల్ బస్ ఎక్కి వెళ్ళాలి కాలేజ్కి అయితే. బస్సు అయితే దిగేసినాం. ఇక్కడ బస్ స్టాప్ అనమాట. మా కాలేజ్కి వెళ్ళాలి అంటే బస్ స్టాప్ ఇక్కడ బచ్పన్ స్కూల్ దగ్గర స్టాప్ అనమాట. సో ఇక్కడైతే దిగేసినాం. ఇప్పుడు కాలేజ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇదే మా కాలేజ్. నేను వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ. ఫైనల్లీ గాయస్ కాలేజ్కి అయితే వచ్చేసినాం. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను అన్ని వీడియోస్ క్యాప్చర్ చేయడానికి నేను ఏమేమి చేసినా అని. కుదరకపోతే ఇంకేం చేయలేము, ఎందుకంటే అలాట్మెంట్ తీసుకొని వచ్చినాం కాబట్టి ఫుల్ బిజీగా ఉంటాం. సో మ్యాక్సిమం ట్రై చేస్తా. అయ్యా మీరెందుకు అట్లా కూర్చున్నారు అందరు? గాయస్ లిటరల్లీ అలాట్మెంట్ తీసుకోనికి నానా తిప్పలు పడ్డాం మేమైతే. ఇప్పుడు అటు సైడ్ ఉంది నా తెలుసురా. సో నానా తిప్పలు పడ్డాం. 6th రోజు అనమాట యాక్చువల్గా మాకు రమ్మని చెప్పింది. అలాట్మెంట్ తీసుకోనికి 6th రోజు రమ్మన్నారు, కానీ మేము ఈరోజు 9th. ఆ రోజు ఎందుకు రాలేదు అని ఫుల్ వేసుకుంటున్నారు మమ్మల్ని. ఇప్పుడు అలాట్మెంట్ వేయడానికి 30 తిప్పలు పెడుతున్నారు. లెసన్ ప్లాన్స్ అడుగుతున్నారు. ఇంకా ఆ రోజు ఎందుకు రాలేదో కరెక్ట్ రీజన్ చెప్పమంటున్నారు. అబద్ధాన్ని కవర్ చేయలేక చచ్చిపోయినాం ఈరోజు మేము. సో ఫైనల్గా అయితే అలాట్మెంట్ తీసేసుకున్నాం. సో మేము రెగ్యులర్గా అంటే వీక్లీ 3 times వస్తాం కాబట్టి రెగ్యులర్ అనేసి ఇచ్చినారు మాకైతే. లెసన్ ప్లాన్ కూడా రాసినాం, సో ఇచ్చేసినారు. సో రేపటి నుంచి మనం స్కూల్కి వెళ్ళి టీచింగ్ చేయాలన్నమాట. చూద్దాం. 2 నుంచి 30 వరకు, 2 to 30. అందుకని అడుగుతున్నాడు. ఇప్పుడు మీ హెచ్ఎం సార్ని అడిగితే ఏం చెప్తారు? ఇన్ని రోజులు రాలేదు అని అంటే అని అడుగుతున్నాడు. చూసిన అడుగుతా అవును అన్నాడు.
బగాయత్ దీనికోసం తంటాలు ఈరోజు మా ఎంతకపల్లి గిన్నే కదా మాకు తెలియదు రోడ్డు చిన్న ఏమంటారు మాకు చిన్న చిన్న మామిడి ఏదో ఉంటుంది చూడు చీకటి మామిడి వచ్చాడే కదా ఇంటికాడ నుంచి మేము డైరెక్ట్ కార్ ఫైనల్లీ వచ్చిన పని అయిపోయింది. కాలేజ్ నుంచి వెళ్ళిపోవడమే. ఫుడ్ తినేసినాం, అలాట్మెంట్ తీసేసుకున్నాం, పోతున్నాం. బ్లాగ్ పెట్టాలని పెడుతున్నా అంతే, చూద్దాం ఎట్లుంటుందో బ్లాగ్ అని. మొత్తం లాంగ్ వీడియో యూట్యూబ్లో పెడదామని చూస్తున్నా. చాలా రోజులు అసలు లాంగ్ వీడియోలే పెట్టరు అసలు నేను పెడదామని. మనకి ఇప్పుడు ఆటోలు దొరకడమే ఎక్కువ కాబట్టి భువనగిరికి వచ్చినామంటే పక్క మార్కెట్ రావాల్సిందే. ఇంకా మా అమ్మ నేను భువనగిరికి వస్తే మార్కెట్ బాగుంది చంపుతుంది నన్ను, కూరగాయలు తీసుకురమ్మని. సో కూరగాయలు తీసుకొని అయితే బస్సు అయితే ఎక్కేసిన. One hour later. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినాం. అమ్మా ఏం ఎండలు పడుతున్నాయి అయ్యా, ఫుల్ ఎండ కొట్టింది అసలు. మొత్తం తలకాయ నొప్పి లేస్తుంది అసలు. నేను ఇంకా చాలా క్లిప్స్ తీయలేదు అసలు, బస్ ఎక్కేవి కానీ ఇంకేమంటారు బస్ స్టాప్లో నిల్చునేటివి కానీ అక్కడనే సగం టైం అయిపోతుంది. నేను క్లిప్స్ తీయలేదు, జస్ట్ నార్మల్గా చూపించిన. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పూజమన్వి ఛానల్. బాయ్.